Ready to move in premium triplex villas at Kollur APR Projects. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ కేసులో 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. వారం రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్న ఆయనకు ఇప్పుడు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో అధికారులు తిహార్ జైలుకు తరలిస్తున్నారు. సీఎం హోదాలో తిహార్ జైలుకు వెళ్తున్న మొదటి సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు. ఈ కేసులో కేజ్రీవాల్ మార్చి 21వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన కోర్టులో హాజరుపరచగా తొలుత 7 రోజులు, ఆ తర్వాత 4 రోజుల పాటు ఈడీ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. సోమవారంతో ఆ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ ను సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఈడీ తరపున వాదనలు వినిపించిన అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఈడీ కస్టడీ పొడిగింపు కోరడం లేదని తెలిపారు. ఆయన జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోరారు. దీంతో ఆయన కోర్టు 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఇదిలా ఉండగా దర్యాప్తుకు కేజ్రీవాల్ సహకరించడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. తన పాస్వర్డ్స్ కూడా చెప్పడం లేదని, విచారణ ఇంకా చేయాల్సి ఉందని కోర్టుకు విన్నవించింది. ఈడీ వాదనలు విన్న కోర్టు 15 రోజుల పాటు కస్టడీ విధించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.